నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుత అద్భుత కరుణాలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుత కరుణాలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, స్తుతించేదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, స్తుతించేదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్. హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతున్. హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్. రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్. రక్షకుడా నా కొసగితివి దీక్ష
ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞత స్తుతులతోడా ప్రేమను వివరింతును విమోచక కృతజ్ఞత స్తుతులతోడా ప్రేమను నేను వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ వాగ్దానములు నెరవేరెను విమోచించి నాకిచ్చితివి వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివి పాడేదను ప్రశంసింతును హల్లెలూయా 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 పాడేదను ప్రశంసింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము. మోషేకు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మనం ఈరోజు క్లుప్తంగా చదువుకొని దాని గురించి విందామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము. అందరము కలిసి ఒక వాక్య భాగాన్ని చదువుకుందామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. మరి ఒకసారి చదువుకుందామండి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ దేవుడు, దేవాది దేవుడు తండ్రి ఏమని చెప్తున్నారంటే, విశ్రాంతి దినము అంటే ఆదివారము, విశ్రాంతి దినం అంటే ప్రభు దినము. ఈరోజు ప్రభు దినము లోకస్తులకు అన్యులకు ఏంటంటే ఈరోజు హాలిడే, మనకేంటంటే హోలీడే, పరిశుద్ధమైన దినము. ఈ పరిశుద్ధమైన దినములోనికి, మందిరంలోనికి నువ్వు ఆహ్వానితుడివే. కానీ నువ్వు ఎలా ఆహ్వానితుడు అంటే పరిశుద్ధంగా ఆచరించడానికి ఆహ్వానితుడు. పరిశుద్ధంగా నీ జీవితం ఉండాలంటున్నాడు దేవుడు. మొదటి పేతురు 1వ అధ్యాయంలో 16-17 వచనాలు చదివితే, నేను పరిశుద్ధుడును గనుక నీవును పరిశుద్ధుడై ఉండాలి. నేను ఎంతైతే పరిశుద్ధుడినో నీవు అంతే పరిశుద్ధుడిగా ఉండాలి. ఈరోజు ప్రభు దినమని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు.
ఇంకా 4 రోజుల్లో, ఈరోజు మంగళవారం అయితే ఇంకొక 4-5 రోజుల్లో ప్రభు దినము ఆదివారము జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆదివారం సమయానికి వెళ్ళాలి, ఆదివారం ఆరాధన చెయ్యాలి, ఆదివారము బలవర్తమానంలో అలాగే బల్లలో ప్రభు బల్లలో కృతజ్ఞతార్పణలు వీటన్నిటిలో బాగుండాలి, ఆ తర్వాత మన లైఫ్ ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు 7వ దినమే కాదు, మిగతా 6 దినాలు కూడా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయండి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? 6 దినాలు మన ఇష్టానుసారంగా ప్రవర్తించి 7వ దినాన్న దేవుని మందిరంలోనికి వచ్చి నన్ను ఎలా ఆరాధిస్తావు? నన్ను ఆరాధించాలంటే నీకు కొన్ని క్వాలిటీస్ కావాలి. ఏంటది? ఆయన్ను ఆరాధించువారు ఎవరు ఆత్మ ఉండాలండి? తండ్రి ఆత్మ మనకి కలిగి ఉండి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నీకంటే అన్యులు బాగున్నారని అంటున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనము. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వాని యజమానుడు వాని మెచ్చుకొనేను. వెలుగు సంబంధుల కంటే ఈలోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తపరులై ఉన్నారు. ఎవరు బాగున్నారంటండి? వెలుగు సంబంధులు కాదంట, చీకటి సంబంధులు చాలా యుక్తిగా నడుస్తున్నారంట, చక్కని త్రోవ నడుస్తున్నారంట. మరి మనకి దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు కదా, ఇంత విలువైనటువంటి నిత్య రాజ్యాన్ని మనకి ఇచ్చాడు కదా, అనంతమైన లోకంలోనికి మనం వెళ్తున్నాం కదా, నిత్యము జీవించే లోకంలోనికి మనము పెట్టబడుతున్నప్పుడు మరి నీ యొక్క కమిట్మెంట్ ఏంటని దేవుడు అడుగుతున్నాడు. నీ లక్ష్యం ఏంటి? నీ గోల్ ఏంటి? ఇంత మంచి గొప్ప రక్షణ ఇచ్చి దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని ఇచ్చి ఇంత పరిశుద్ధమైన దినాన్ని ఇస్తే మన యొక్క గోల్ ఎక్కడుందంటే లోకంలో ఉంది. లోకస్తుడు లోకంలో నడుస్తున్నాడు, కానీ మనము వెలుగు సంబంధాలు మనం ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలి, అంటే దేవుని మార్గంలో నడవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. చూడండి, స్పోర్ట్స్ ఆడే వ్యక్తిని చూసుకుందాం. ఒక స్పోర్ట్స్ ఆడే వ్యక్తి తన కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే ఖరాఖండిగా ఉంటుంది. ఆ స్పోర్ట్స్ ఆడే వ్యక్తి జిల్లా, రాష్ట్రాలు, నేషనల్స్, ఇంటర్నేషనల్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అతను ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే ఫ్రెండ్స్ సర్కిల్ని వదిలేస్తాడు. అంటే అతని కమిట్మెంట్ ఎట్లాంటిది ఉండదు, అతని లక్ష్యం ఏంటి, అతని గోల్ ఏంటి? ఒలింపిక్స్కి వెళ్ళి నేను గెలవాలి, అది అతని కమిట్మెంట్. మన కమిట్మెంట్ ఏంటి? ఇంత నిత్యమైన రాజ్యాన్ని, ఇంత గొప్ప విలువైన పరిశుద్ధమైన రక్షణ ఇచ్చాడు కదా, మన కమిట్మెంట్ ఏంటి? మనం ఇంకెంత నడవాలి? ఆ స్పోర్ట్స్ మ్యాన్, మనం ఎగ్జాంపుల్గా పివి సింధును చూడొచ్చు. ఏం తీసుకొచ్చింది పివి సింధు? సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది భారతదేశానికి. అందుట్లో తెలుగు అమ్మాయి ఏం తీసుకొచ్చిందండి? సిల్వర్ మెడల్. సిల్వర్ మెడల్ వెనకాల పడిన కష్టం ఏంటో మనకు తెలుసా? ఆమె ఎంత లక్ష్యాన్ని గురిపెట్టుకుని ఆమె ఎంత రాణించింది. ఒకవేళ పివి సింధు కూర్చునే భోజన పంక్తిలో మనం కూర్చుంటే ఆమె తిండి, ఆమె యొక్క ఆహారం చూస్తే కొంచెం అన్నం వేసుకుంటుంది, కొంచెం చారు వేసుకుంటుంది, సాంబార్ వేసుకుంటుంది, లేదా కొద్దిగా పెరుగన్నం చేసుకుని కంప్లీట్ చేసేస్తుంది. అదే మనమైతే కూర వేసేవాడు సొత్తం పైకి. పివి సింధు ఒక కమిట్మెంట్, ఒక గోల్ కలిగి ఉంది. ఏంటి? ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ కొట్టాలని. ఆ మెడల్ ఆమె ధరించింది. ఎంతోమంది బిఎండబ్ల్యూస్, ఆడి కార్లు ఇచ్చారు ఆమెకు. ఆమెను వైజాగ్ సిటీ అంతా కనపరుస్తూ ఆమెను తీసుకువెళ్ళారు. మరి నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మరి అటువంటి పరిశుద్ధుడితో నీ కమిట్మెంట్ ఏంటి? మనం ఏ రోజున నడిచిన దాఖలు ఉన్నాయా? ఆమెకు కనుక ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తే ఆమె ఏం చెప్తుంది? స్పోర్ట్స్ మ్యాన్ అడిగితే ఏం చెప్తాడు? నేను ఒక మంచి రన్నింగ్ షూ కొనుక్కోవాలని అంటాడు.
ఒక మంచి రన్నింగ్ ట్రాక్ కొనుక్కోవాలి, నాకు సంబంధించిన నాకు ఏదైతే అవసరమో అది కొనుక్కోవాలనుకుంటాడు. అదే 5,000 రూపాయలు నీకు కానీ నాకు కానీ ఇస్తే మనం ఏం చేస్తాం? మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచి బిర్యానీ ఆర్డర్ చేసి లాస్ట్లో థమ్స్అప్ తాగితే ఉంటుందనియా అని అంటారు. అవన్నీ అంతేనా? అది కాదు మన కమిట్మెంట్. దేవుడు ఏమంటున్నాడంటే, వెలుగు సంబంధి కంటే చీకటి సంబంధి అయిన వాడు యుక్తిపరుడై ఉన్నాడంట. చాలా చక్కగా ఉన్నాడంటే వాడి గోల్ 5 సంవత్సరాలు. పాలిటిక్స్ చూడండి, 5 సంవత్సరాలులో నుంచోవడం కోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రోడ్ల మీద నడుస్తున్నాడు, రోడ్ షో, తర్వాత పాదయాత్రలు, ఇలాంటి యాత్రలు చేస్తున్నారు. వాళ్ళు 7 స్టార్ హోటల్స్ 5 స్టార్ హోటల్స్లో భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తున్నారండి? ఇక్కడ కొత్తతనం వచ్చింది ఏంటి? హగ్ చేసుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, బజ్జీలు తింటున్నారు, బాగుంది అంటున్నారు. ఎవరో అడగండి నన్ను, తీయగా ఉందని అంటున్నారు కొంతమంది. ఇవన్నీ ఈ యొక్క రాజకీయ నాయకులు ఎందుకు చేస్తున్నారంటే వచ్చే 5 సంవత్సరాల్లో గెలవాలని. వాళ్ళకి ఇంత కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి ఇంత గోల్ ఉంది, వాళ్ళకి ఇంత మంచి లక్ష్యం ఉంది. ఏది? ఒక 5 సంవత్సరాలు ఈ యొక్క చీకటి సంబంధి కోసం వాళ్ళు ఇంత లక్ష్యము, ఇంత గోల్, ఇంత కమిట్మెంట్ ఉంటే మరి నీ కమిట్మెంట్, నా కమిట్మెంట్ ఏంటంటే దేవుడు అడుగుతున్నాడు. మరి నీ సమాధానం, నా సమాధానం ఏంటి? ఆదివారం ఎక్కడ చేరాలి? మనము ఆరాధనలో చేరాలి. దేవుని పరిశుద్ధ మందిరంలోనికి చేరి ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇదిగో రేపొద్దున నా విశ్రాంతి దినము, ఇదిగో రేపొద్దున ఆదివారము, ఇదిగో రేపొద్దున పరిశుద్ధ దినము. నీవు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఆచరించడానికి విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. మరి ఎటువంటి పెదవులతో మనం ఆరాధించడానికి వచ్చాము? అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు. అయితే వాటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అస్తమానం ఒప్పుకోవడమే కాదు, ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెడితే దేవుడు ఏం చేస్తున్నాడు? కనికరం చూపిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. అసలు ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాలు పంచుకోవాలంటే ఈ భూలోకం మీద కూడా నీకు జీవం కావాలి. ఆ పరలోక రాజ్యంలో కూడా బతకాలంటే నీకు కావాల్సింది నిత్య జీవము. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చూడండి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడిగా కనబడుతున్నాడు. మీరు ఈ మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. మనలో జీవం లేకపోతే ఏంటండి? బాడీ ఎక్కడ ఉంటుంది అంతే, జీవం లేకపోతే అది మృతమైనదని అంటున్నాడు. మీరు ఈ లోకంలో జీవించాలంటే, మీరు ఈ లోకంలో బ్రతకాలంటే మీకు కావాల్సింది ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తము. 54వ వచనం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. మనం నిత్య జీవంలోకి వెళ్ళాలన్నా కూడా ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. వెలుగు సంబంధులు చేయాల్సిందేంటండి? వెలుగు సంబంధి చేయాల్సిందేంటి? నీవు యవనేచ్ఛల నుండి పారిపో, అక్కడి నుంచి వెళ్ళిపో. దుష్టుల ఆలోచన చెప్పున నీవు నడవకు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండకు, దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించు అని చెప్తున్నాడు. నీ యవనేచ్ఛల నుండి పారిపో, పవిత్రమైన హృదయాలై. ఇట్టాంటి హృదయాలు కాదండి, పవిత్రంగా ఉండాలి. నేను పరిశుద్ధుడును గనక నో మ్యాటర్ వాట్ నువ్వు కూడా పరిశుద్ధుడివై ఉండాలి. అది ఆయన యొక్క మాట. పవిత్రమైన హృదయములై ప్రభువునకు ఆరాధన చేయువారితో కూడా, ప్రభువుతో ప్రార్థన చేయువారు కూడా, ప్రభువుతో బైబిల్ చదివే వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెదకాలి. అదే 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున
కృపచేత బలవంతుడివై, ఆయన కృప ద్వారా నీవు బలము తెచ్చుకో. 2వ వచనము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించాలి. దేవుని వాక్యం చదవాలంటే ఏం చేయాలి? ఆయనతో పాటు శ్రమ పడాలి. శ్రమను కూడా మనం అనుభవించాలి. సైనికుడు అలాంటి తిండి ఇలాంటి తిండి తిండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక తిండి ఉంటుంది, నార్మల్ డ్యూటీ చేసేటప్పుడు ఒక తిండి ఉంటుంది. అతను కూడా ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. 4వ వచనం చూడండి, సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండిలో చేర్చుకుని వాడిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే అతను చేయాల్సిందేంటి? ఫైట్ చేయాలి. అంతేగాని ఆయన అధికారికి ఏం చెప్తాడు? ఏమండి, నేను ఫైట్ అయితే చేయలేను, కానీ నేను బయటికి వెళ్ళి వ్యాపారం చేసి మీకు పర్సంటేజ్ ఇస్తానంటే ఏమంటాడు? రిసిగ్నేషన్ అట్టుకుని బయలుదేరంటాడు. దేవుడు ఏమంటున్నాడు? శ్రమను అనుభవించాలి. నీవు నాతో ఉంటే మంచి జరుగుతుందని అనుకోకు, మంచి కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి శ్రమ కూడా వస్తుంది. నీవు శ్రమ పడాలి. దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నీ కమిట్మెంట్ ఏంటి? ఈరోజు బైబిల్ చదివావా? ఈరోజు వాక్యం చదివావా? ఈరోజు ప్రార్థన చేసుకుని ఈ 6 దినాలు సోమవారం నుండి శనివారం వరకు నీవు చేసిన ప్రతి అపరాధములని ఒప్పుకొని నా గుమ్మంలోనికి ప్రవేశించావా లేదా అని అడుగుతున్నాడు. నీ సమాధానం ఏంటి? ఆరాధించువారు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలనే ఒక షరతు పెట్టాడు. ఆ షరతుకు మనము కరెక్ట్గా ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకొని ఆరాధనలోనికి పాటల్లోనికి మనము ప్రవేశిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం పాటలు పాడుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామంను బట్టి మీ కొందనాలు, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీ కొందనాలు. మాకు కమిట్మెంట్, ఒక గోల్ కలిగి ఉండాలని మీరు చెప్తున్నారు ప్రభా. మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభా మీరు ఇచ్చిన షరతును బట్టి వాటిని నమ్మకముగా మేము మేము అటువంటి నమ్మకత్వంలో మేము ప్రవర్తించడానికి మంచి మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నా ప్రభు, నా రక్షకులైన ప్రభుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుని నామమే అతి మధురం, మనమెల్లరము స్తుతి పాడెదము. గొప్ప కార్యములు చేసి కాపాడెను, పూజించుడి మన ప్రభు యేసుని. గొప్ప కార్యములు చేసి కాపాడెను, పూజించుడి మన ప్రభు యేసుని. హల్లెలూయా 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 హల్లెలూయా. సాటి లేని ప్రభువు అతి ప్రియుడు. అందరము కలిసి పాడదామా? చప్పట్లు కొడుతూ గట్టిగా పాడదామండి. పాట అందరికీ వచ్చిన పాట కనుక అందరము కలిసి పాడదాం. సాటి లేని ప్రభువు అతి ప్రియుడు, 10,000లో అతి మనోహరుడు. నాదు పాపములన్నీయు క్షమించెను, నాదు పాపములన్నీయు క్షమించెను. నిత్య జీవము శాంతిని నొసగెను, నిత్య జీవము శాంతిని నొసగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా సమృద్ధి జీవము ప్రభు యేసే, నాకు సర్వము క్రీస్తులో కలిగెను. నా సమృద్ధి జీవము ప్రభు యేసే, నాకు సర్వము క్రీస్తులో కలిగెను. నాదు విశ్వాసమునకు కర్తయును, నాదు విశ్వాసమునకు కర్తయును. నా నిరీక్షణ కొనసాగించును, నా నిరీక్షణ
తరుమా శత్రు సైతానుడు నన్ను బెదిరించగా శ్రమ శోధనలెన్నో నన్ను తరుమా శత్రు సైతానుడు నన్ను బెదిరించగా ప్రభు యేసునిలో విడుదల నొందితి ప్రభు యేసునిలో విడుదల నొందితి ఆహా ఎంతటి విజయము కలిగేను ఆహా ఎంతటి విజయము కలిగేను హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దినము మనం చూడబోతున్న వాక్యము యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు అక్కడ చూద్దాం. మనం పర్ణశాలల పండుగ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలబడి అనేకులతో ఆయన సమాజ మందిరంలో నిలబడి మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున అంటే చివరి దినము యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఎవరైనానో దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దాహము తీర్చుకోనవలెను అంటున్నాడు. ఎందుకు? ఆయన యోహాను సువార్త ఒక్క పేజ్ మీరు ముందుకు తిప్పితే యోహాను సువార్త 6వ అధ్యాయం 35-36 వచనాల్లో మనము చూస్తే ఉంటుంది చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని అంటున్నాడు. మన యందు ఆయనను చూస్తూ ఉంటాం, ఆయన గురించిన మాటలు వింటూ ఉంటాం, ఆయనతోటే ఉన్నట్టు ఉంటాం, ఆయన మాటలు వింటున్నట్టుగానే ఉంటాం. కానీ ఏముండదు మనలో? విశ్వాసం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, వాక్యానికి లోబడే తత్వం ఉండదు, ఇంకేముండదు. ఎప్పుడు ఇన్కమింగే. చాలా సముద్రాలు ఉన్నాయి బైబిల్లో కూడా కదా. ఉప్పు సముద్రం అంట అసలు చూడడానికి చాలా మంచి బ్యూటిఫుల్ సీన్ అంట. అది చక్కగా మంచి కలర్ ఉంటుందంట, తెల్లగా, అదేంటో ఐస్ గడ్డను చూసినట్టుగా ఉంటుందంట. ఉప్పు సముద్రాన్ని చూస్తే చక్కగా తెల్లగా ఉండి చాలా అందంగా, చూడడానికి చాలా అందంగా ఉంటుందంట ఆ ఉప్పు సముద్రం. సముద్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ సముద్రంలో ఉన్న నీటికి ఏముంటుంది? ఉప్పు ఉంటుంది. అయితే ఈ సముద్రాలన్నిటి ఉప్పు కలిపి ఉప్పు సముద్రంలోనే ఇంకా డబల్ ట్రిపుల్ ఎంత ఉప్పు ఉంటుంది అందులో. అది ఎంత ఉప్పు అంటే అందులో కనీసం ఒక్క ప్రాణి కూడా జీవించదంట, అంత ఉప్పు ఉంటుందంట అందులో. అది చూడడానికి మాత్రమే దాని అందము, దాని వైభవము, కానీ అది ఎవరికీ ఉపయోగం కాదు. మరి సముద్రం ఎలా సముద్రంగా ఏర్పడుతుందండి? నదులన్నిటినీ కలిపితే ఒక సముద్రం తయారవుతుంది. అలాగా మన జీవితం కూడా ఎలా ఉంటుంది? ఎన్న వాక్యాలన్నీ వింటూ ఉంటాం ఈ మృత సముద్రంలో. ఏంటి? మన శరీరమే ఒక మృత సముద్రం అనుకుందాం. వింటూ ఉంటాం వాక్యాలు. కానీ ఏం చేస్తాయి మనల్ని? సముద్రం చక్కగా, నదిలో నీళ్ళు ఎలా ఉంటాయి? తీగా ఉంటాయి, చక్కగా అవి వాడకానికి ఉపయోగకరం. అందులో అనేక రకాల జీవ రాశులు ఉంటాయి. అవి ఇంకా అనేక పంటలకు కానీ పొలాలకు కానీ ఆ నీటిని వాడతారు లైఫ్ స్టైల్కి. లేకపోతే జీవానికి అవి వాడే నీరు, నదుల్లో నుంచి వచ్చే నీళ్ళు. ఈ నదులన్నీ కలిస్తేనే కదా ఆ సముద్రం తయారైంది. మరి అందులో నీళ్ళు ఎలా ఉప్పుగా తయారైనాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? అయితే ఈ దినము ఈ మృత సముద్రం లాంటి ఈ మన ఆత్మీయ జీవితంలో దేవుడు అదే చెప్తున్నాడు. మన పితరులైన ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు. దేవుడు చాలాసార్లు వాళ్ళకి అనేక అద్భుతాలు చేశాడు. బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు, ఎర్ర సముద్రంలో నుంచి నడిపించాడు, 10 రకాల ఆశ్చర్య కార్యాలు చేశాడు. తర్వాత పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నిలబడి వారిని అరణ్యవాసంలో నుంచి నడిపించుకుంటూ తీసుకువచ్చాడు. అనేక విషయాలలో వారికి ధర్మశాస్త్రాన్ని బోధించుచూ వచ్చాడు. వారికి ఆహారం కావాల్సినప్పుడు మన్నా ఇచ్చి ఆయన ఆహారం ఇచ్చి వాళ్ళని పోషించుచూ వచ్చాడు. పూరేళ్ళు వాళ్ళు ఎప్పుడో ఇంకా రోజు మన్నా తిని విసుగొచ్చేస్తుందంటే పూరేళ్ళని కురిపించి అది తిన్నారు వాళ్ళు. అయినా వారికి
ఏం లేదు, సంతృప్తి లేదు, విశ్వాసం అంతకన్నా లేదు. విశ్వాసం ఉండుంటే ఇద్దరే ఎలా వెళ్తారండి? ఆలోచించారు ఎప్పుడైనా? 1 కొరింథీ 10వ అధ్యాయంలో నుంచి చూద్దాము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. మనం అందరము కలిసి పలుకుదాం ఈ మాట. ఆ బండ క్రీస్తే కదా. మనము అందరము మన గురించి రాస్తున్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతములు అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా మన ముందు పెట్టాడంట. ఇంకేముందో చూడండి. ఇంకా కొంచెం కిందకు వచ్చేస్తే 8వ వచనం చూడు. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు ప్రభువును శోధించి సర్పము వలన నశించిరి. ఏంటంట? వారు ఏం చేశారంట? ఇంకా 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 దేవుని శోధిస్తూ ఉన్నారంట, వ్యభిచరిస్తున్నారంట. కేవలం శారీరక వ్యభిచారమే కాదు, ఆత్మీయ వ్యభిచారం కూడా ఉంటుంది. వ్యభిచారం అంటే ఏంటి? మనకు దేవుడు ఇచ్చిన ఒక పార్ట్నర్తోనే ఉండడం, అది కరెక్టు. ఇష్టం వచ్చినట్టు ఎలా ఇష్టానికి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు? దాన్ని వ్యభిచారం అంటారు. మన ఆత్మ కూడా అలాగే దేవుడు మనల్ని నిర్ణయించుకున్న ప్రకారము, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రకారము ఆయనతో మనం ఉండాలి. ఆయన రక్షించుకున్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన తన నిత్య నివాసములో ఉండాలని నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవు నేను అటు ఇటు ఎలా వెళ్ళిపోతావు? ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడు, ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడు, లేకపోతే అది కాకపోతే ఇది అని దేవుడు కాకుండా ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఎలా వెతుక్కుంటాం? ఇశ్రాయేలీలు అదే చేశారు. అందుకే కింద అదే అంటున్నాడు. అలా చేశారు కాబట్టి ఒక్క దినముననే ఎంతమంది కూలిపోయారంట? 23,000 మంది కూలిరి. అయినా వాళ్ళకి భయం రాలే. ఇంకేం చేశారు? దేవుడిని ఇంకా శోధిద్దామని చూశారంటే ఏమయ్యారు? తర్వాత సర్పము వలన ఇంకా కొంతమంది నశించిపోయారు. అయితే కింద చక్కని మాట రాశాడు. 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పండుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగచేయును. ఎందుకు చెప్తున్నాడు ఆయన మాట? నీకేదో చిన్న శ్రమ వచ్చేస్తే నువ్వు అటు ఇటు పరిగెట్టేయకూడదు. దేవుడు నీవు సహించగలిగినంత శోధననే నీకు ఇస్తాడు. నీవు పాపములో పడిపోయేంత శోధన నీకు ఇవ్వడు. మరి ఎందుకని అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఆత్మీయ వ్యభిచారం ఎందుకు చేసేస్తున్నారు? ఎందుకంటే మన ఆత్మే మృతంగా ఉంది. ఆత్మలో దేవుడు ఉంటే, ఆత్మలో క్రీస్తు అనే బండ మీద మన ఆత్మ ఉంటే ఇటువంటి ఆత్మీయ వ్యభిచారం మనం చేయటానికి కూడా, మనం ఆలోచించడానికి కూడా కనీసము ఏం చేయము? ధైర్యము చేయము. కానీ మనలో ఏంటంటే ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఈ ఆప్షన్ కాకపోతే ఆ ఆప్షన్, లేకపోతే ఏళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వాళ్ళు. అదే అంటాడు కదా దేవుడు, రాజులను ఆశ్రయించుట కంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన భక్తి జీవితంలో ఈ మృతమైన ఈ ఉప్పు, దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు శరీరానికి కానీ మన ఆత్మకు కానీ. ఇటువంటి మృతమైన ఈ ఆత్మీయ స్థితిలో నుండి మనం నేర్చుకోవాల్సింది అదే. మన పితరుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. నీకు చిన్న శోధన వస్తేనో నువ్వు దేవుడి మీద నుంచి తూలిపోయి పడిపోయి ఇంకా వేరే దాని మీదకి ఆనుకొని వేరే దాని మీదకి వెళ్ళిపోతే అది ఆత్మీయ వ్యభిచారమే నా ప్రియ సంగమా. దేవుడు మనల్ని వ్యభిచారులుగా చేయటానికి ఆయన నిన్ను నన్ను
ఏర్పాటు చేసుకోలేదు. ఆయనకి ఇష్టలుగా, ఆయన ప్రేమించే గుంపులో, ఆయనకు నచ్చినట్లుగా, ఆయన ప్రణాళికలో ఉండాలి, ఆయనకి ఇష్టలముగా జీవించాలని ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆత్మానుసారముగా ఆయనకి ఇష్టలమై జీవించడానికి, ఆయన ఏది మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడో అది చేయడానికి దేవుడు నిన్ను నన్ను ప్రతి వంశంలో నుండి, ప్రతి రాజ్యంలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఒక జనాంగముగా దేవుని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇటువంటి మనము ఏం చేయాలి? ఆయనను నిత్యము పరిశుద్ధుడు 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 అని మనము మన హృదయము తెరిచి మన ఆత్మలో నుండి యథార్థముగా ఆ సజీవుడైన ఆ క్రీస్తును మనము స్తుతించుకోవాలి. ఆయన నామమును మనము ఘనపరుచుకోవాలి. అది ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఒక చిన్న మాట చూపించేసి ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాదు. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది. అవునంటారా కాదంటారా? ఎవరైతే ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో నమ్మకంగా ఉన్నారో వారందరికీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదము అదే. ఏంటది? ఒక ఆదరణకర్తను, ఒక ఆత్మను, దేవుని ఆత్మను మనలో పెట్టి మనతో మాట్లాడుచు మనల్ని బలపరుచుచున్న ఆ దేవునిని విడిచి మనం అటు ఇటు చూసి, క్రీస్తు అనే బండ మీద కాకుండా మనం అటు ఇటు చూస్తే మనం ఎవరి వారం కాదు, ఆయన వారం కాదు. ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలం మనము. కాబట్టి ఆయనకి ఇష్టలమై జీవించాలి. అవునా? ఇప్పుడు మన పిల్లల గురించైనా మనం కూడా అదే ఆలోచించుకుంటాం. ఏంటి? నా పిల్లలు నేను చెప్పినట్టే చెయ్యాలి, నా మాటే వినాలి, నాకు లోబడి ఉండాలని అనుకోవట్లేదా పేరెంట్స్ ఎవరు? ఆయన వారముగా మనం ఉండాలి, కానీ వేరొక స్వభావం కలిగి మనం ఉండుట ఆయనకు ఇష్టం లేదు. ఈ దినం మనం చూసింది అదే. ఏంటి? ఆత్మీయ వ్యభిచారము మనము చేయకూడదు. ఇది కాకపోతే అది, లేకపోతే ఆ తాయిత్తు, లేకపోతే ఈ తాడు, లేకపోతే ఎవ్వరు నిన్ను రక్షింపలేరు. అందుకే ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అదే ఉంది కదా. ఏంటి? ఒకవేళ దేవుడు నిన్ను శోధిస్తున్నా ఆయన నీవు సహించినంత మట్టుకే నిన్ను శోధిస్తాడు, కానీ నీవు సహించలేని ఆయన ఎన్నడూ నీకు ఇవ్వడు. ఒకవేళ నీకు శోధన వచ్చినా దాంట్లో ఏం చేస్తాడంట? శోధనతో పాటు దాన్ని తప్పించుకునే శక్తిని కూడా దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. అటువంటి సర్వశక్తుడైన సర్వజ్ఞాని అయిన ఆ దేవుని విడిచి నేను అటు ఇటు తప్పిపోయి ఆయనని విడిచి అటు ఇటు పరిగెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు. అది మన ఆత్మీయ జీవితానికి మేలు కాదు. గనుక మనం అటువంటి ఆత్మీయ వ్యభిచారము చేయక, మన దేవుడు మన రక్షకుడైన ఆ క్రీస్తును శోధించక ఆయనను నిత్యము స్తుతించుకొనుచు ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని, నా దేవాన్ని నీవు ఇచ్చిన ఈ రక్షణ పాత్రను బట్టి నేను స్తుతించుకొంచున్నానని ప్రభువును మన విరిగి నెలిగిన హృదయంతో మనం ఆయనను స్తుతించుకోవాలి. రేయింపవలు వేచియుందును యేసు రాజాని భవనములో, రేయింపవలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయా. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా
పరిశుద్ధపరచు యెహోవా కదేశు ఆరాధనా నీకే రక్షించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే పరిశుద్ధపరచు యెహోవా కదేశు ఆరాధనా నీకే రక్షించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింబలు వెచ్చియుందును యేసు రాజాని భవనములో రేయింబలు వెచ్చియుందును స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును